T20 వరల్డ్ కప్ కు ఇంకా 3 నెలల సమయమే ఉంది. మెగా ఈవెంట్లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆడబోతోంది. అందుకు తగినట్టే టీమిండియా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికే జట్టుపై టీం మేనేజ్మెంట్ ఒక అంచనాకు వచ్చినట్టే కనిపిస్తోంది. కొంతకాలంగా ఆడుతున్న జట్టులోని కోర్ ప్లేయర్లు ఎలాగూ ఉంటారు. గాయపడితే తప్ప వరల్డ్ కప్ బరిలో దిగుతారు. అయితే ఇద్దరు ప్లేయర్లపై మాత్రం వేటు తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారత్లో పిచ్లు పేసర్లతో పోల్చితే ఎక్కువగా స్పిన్నర్లకే ఫేవర్గా ఉంటాయి. దీంతో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. హర్షిత్ రాణాను కూడా జట్టులోకి తీసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 15 మందితో ఎంపిక చేసే జట్టును సూర్యకుమార్ యాదవే లీడ్ చేస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడు. ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఎలాగూ ఉంటాడు. భారత్ ఇన్నింగ్స్ ను శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మే ఓపెన్ చేస్తారు. ఓపెనింగ్ జోడీకి సంబంధించి ఎలాంటి మార్పులుండవనే అంచనాలు ఉన్నాయి. తర్వాతి పొజిషన్స్ లో మాత్రం పరిస్థితులకు తగినట్టుగా ప్లేయర్లను మార్చే అవకాశాలు ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ తర్వాత తిలక్ వర్మ బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ బరిలో దిగుతాడా, లేదంటే జితేష్ శర్మ ఆడతాడా అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తంగా 15 మందితో ఎంపిక చేసే జట్టులో ఇద్దరూ ఉంటారనే అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో చివరి 3 మ్యాచ్ల్లో జితేష్ శర్మే అవకాశం దక్కించుకున్నాడు. పరిస్థితులను బట్టి టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. పాండ్యాతో జట్టుకు బ్యాలెన్స్ వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరో పేస్ ఆల్రౌండర్ గా శివం దూబే జట్టులో ఉంటాడు. ఫినిషర్ గా రింకు సింగ్ స్థానానికి డోకాలేనట్టే. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ కీలకం కాబోతున్నాడు. పవర్ ప్లేలో అయినా మిడిల్ ఓవర్లలో అయినా అక్షర్ ఇంపాక్ట్ చూపిస్తాడనే నమ్మకం టీం మేనేజ్మెంట్లో ఉంది. బ్యాటింగ్లోనూ కీలకం అవుతాడనే అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఆసీస్తో సిరీస్లో వాషింగ్టన్ సుందర్ రాణించాడు. స్పిన్ ఆల్రౌండర్గా అవకాశాలు దక్కించుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్పెషలిస్టు స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఎలాగూ ఉంటారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ప్రధాన ఆయుధాలుగా ఉండబోతున్నారు. మొత్తంగా వరల్డ్ కప్ జట్టుపై ఇప్పటికే సెలెక్టర్లు ఫిక్స్ అయ్యారన్న చర్చ ఎక్కువగానే జరుగుతోంది.